బెజవాడ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ నాయకులు పార్టీలు మారుతున్నారు. తాజాగా అధికార వైసీపీ విజయవాడ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. 2019 ఎన్నికలలో వైసీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గం అభ్యర్థిగా భవకుమార్ పోటీ చేసి ఓడిపోయారు. ఇదిలా ఉంటే దేవినేని అవినాష్ వైసీపీలో చేరిన తర్వాత భవకుమార్కు ప్రాధాన్యత తగ్గింది. అవినాష్ను సీఎం జగన్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. దీంతో కొంతకాలంగా వైసీపీ అధిష్టానం తీరు పట్ల భవకుమార్ అసహనంతో ఉన్నారు. ఈ క్రమంలోనే భవకుమార్ పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. లోకేష్ను కలిసిన వారిలో విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, పార్టీ నాయకులు కేశినేని శివనాథ్ కూడా ఉన్నారు.